వెల్కమ్ టు 6K న్యూస్. విశాఖలో ఫుడ్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే వివిధ రకాల ఫిష్లు ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫిష్ని చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోయేటట్టు ఇక్కడ ప్రత్యేకంగా ఫ్రై చేసి మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ధరకే ఇక్కడ అందరికీ అందుబాటులో రావడం చాలా ప్రత్యేకంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఎన్నున్నాయో ఏంటున్నాయో ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం రండి. మరి ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. డిఫరెంట్ ఫుడ్స్ ఫిషెస్ వివిధ రకాలుగా ఉన్నాయి. అన్ని చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక్కో ఫిష్ పేరు అంటే డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగులో బొచ్చు, అలాగే మిగతావి సవడ, ఆ టైప్లో ఇవి డిఫరెంట్. ఒక నేమ్ ఫర్ రివర్ ఫార్మర్ ఫిష్ బాగుంది. వీళ్ళు డిఫరెంట్గా చేస్తున్నారు. ఒక ఆకులో పెట్టి దాన్ని చక్కగా బాయిల్ చేసి మనకి ఇస్తున్నారు. టేస్ట్గా కూడా ఉంటుంది. ఆయిల్ కూడా చక్కని ఆయిల్ వాడుతున్నారు. దాన్ని అంటే వీళ్ళు వెరైటీగా బాగుంది. ఫిష్ అయితే టేస్ట్గా ఉంది. ప్రతి ప్రైస్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి సార్. బాగానే ఉందండి మన ప్రైస్ ప్రకారం. మిగతా వాటి హోటల్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా చక్కగా రీజనబుల్గా ఉంది ప్రైస్. ప్రతి ఫిష్ కూడా చాలా టేస్ట్గా ఉంది. మంచి నీట్గా కూడా చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ ఎలా ఉంటుంది? ఫుడ్ కోర్ట్ అన్ని డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా ఇడ్లీ, దోశ పాయింట్లు కూడా చాలా బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి. ఫుడ్ కోర్ట్ అంటే చాలా బాగా ఇస్తున్నారు. రీజనబుల్ రేట్స్ అన్ని పక్కగా బాగానే ఉంది. మేము మద్దెలపాలెం నుంచి వచ్చాము. నేను మా బాబాయ్ మా పిల్లలు. ఫుడ్ కోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అంటే నాన్ వెజ్ ఇక్కడ చాలా స్పెషల్ అన్నమాట. మనము ఎక్కడ తినలేని ఫుడ్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి చాలా బాగా టేస్ట్ చేయడం. ఇప్పుడు ఫుడ్డీస్ ఉంటారు కదా, చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ మనకు అన్ని కంఫర్ట్, అది చాలా నీట్గానే ఉంటుంది. వైజాగ్ ఫేమస్, అంతా ఫేమస్. అన్ని రకాల ఫుడ్స్ బాగున్నాయి. చాలా బాగుంది.
యాక్చువల్గా ఇక్కడ మేము కరీంనగర్ నుంచి వచ్చాము, ఇక్కడ కాదు మాది. అయితే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అంటే ఇటు సైడ్ వచ్చాము, మా ఇది హోటల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్, ఇక్కడ చేపలు బాగా ఫేమస్ అని మా డ్రైవర్ చెప్పుండే. సో ఇటు వచ్చేసి తినడానికి వచ్చాము. బాగుందండి. అందులో కాల్చిన ఫిష్ అండ్ టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఓకే అండి, లేదు బాగానే ఉంది. చికెన్ బాగుందండి. డిఫరెంట్గా కాల్చిస్తారు కదా, డిఫరెంట్ కాల్చి తవా పైన కాల్చి స్మెల్ వస్తుంది చూడండి, అది రాలేదు అంతే. అదిగో చూశారు కదా, ఇప్పుడే వేడివేడిగా ఉండే ప్రాన్స్ కబాబ్ ఇప్పుడు మనం స్పెషల్ గా ఇక్కడ దొరుకుతుంది. అయితే చూస్తూ ఉండండి, నోరూరించేటట్టు ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను. వావ్, చాలా బాగుంది. మరి ఇంకా ఈ ప్లేస్ ని ఖచ్చితంగా రావాల్సిందే. మరి ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేసి ఈ కబాబ్ని, ఈ టేస్ట్ని షాప్ దగ్గరికి వచ్చి తింటే సూపర్గా ఉంటుంది. పురాణా షాప్ ఇది. ఈ షాప్ ఇక్కడ మన జైల్ రోడ్ పక్కనే ఉన్న ఫుడ్ స్టాల్లో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ జగదీష్, వెంకట్, విశాఖపట్నం.